హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫామ్తో చూద్దాం. అదేంటో చూడండి, అర్థమైపోయిందా? వావ్, చాలా సూపర్గా ఉంది కదా. ఎంత బ్యూటిఫుల్గా, ఇంత దగ్గర నుంచి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అయిపోయాను తెలుసా. మీకు నచ్చిందా? మరి ఫాలో అవుతారా? ఎస్, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో. చిన్ని చిన్ని మామిడికాయలు, ఇప్పుడే అంతా రెడీ అవుతుంది. చూసారా, పూత కంటే కూడా మామిడికాయలే ఎక్కువ ఉన్నాయి అలా వేలాడుతూ. ఈ మామిడికాయ అయితే చాలా మెమరీస్ ఉన్నాయి తెలుసా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ బయట ఇలాంటి చిన్న చిన్న కాయలు ఉప్పు కారం పెట్టి భలే అమ్మేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవనుకోండి. మీరు అలా ఎప్పుడైనా తిన్నారా చిన్నప్పుడు? మీకు కూడా అలాంటి మెమరీస్ ఉన్నాయా? సూపర్గా ఉంది కదా మామిడి తోట. స్పేషియస్గా చూడండి, చెట్టుకి ఎంత గ్యాప్ ఉందో. దానివల్లే మనకి ఇలా పూత కాయలు బాగా వస్తాయి, అలా గ్యాప్ ఉండడం వల్ల. ఎంత బాగుందో కదా. చూడండి, ప్రతి చెట్టు ఎక్కడ కాయ లేకుండా లేదు. ఎంతో బాగుంది కదా. మీరు ఇలాంటి తోటని దగ్గర నుండి ఎప్పుడైనా చూసారా? మీరు కూడా ఇంతే ఆనందాన్ని పొందుతారా? ఎంత బాగుందంటే వావ్. అది అలా కోసుకొని చిన్న మామిడికాయ తింటుంటే పుల్ల పుల్లగా ఎంత బాగున్నాయో తెలుసా అసలు. మీకు కూడా ఇష్టమేనా? మీకు కూడా ఇలాంటి తోటలు ఇష్టమైతే, ఇంకా మరెన్నో తోటలు ఇలా పెట్టాలి అంటే మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.